కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మేడిగడ్డకు అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకువెళ్లలేదు అని ప్రశ్నిస్తున్నారు ఆయన. అంతమంది మంత్రులు వెళ్లి అక్కడ చేసిందేమీ లేదు. ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్యలు శూన్యం అంటున్నారు బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్. ఇప్పటి వరకు ఒక్క అధికారిపైన కూడా చర్యలు తీసుకోలేదు. అదే అధికారుల సమక్షంలో మంత్రులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎంపీ లక్ష్మణ్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చేసిన వ్యాఖ్యలను చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుమానాలున్నాయంటున్నారు ఎంపీ లక్ష్మణ్. ఈ ప్రజాధనాన్ని ఈ రకంగా ఆనాటి ప్రభుత్వం ఆ రకంగా లూటీ చేసి ఆ రకంగా దోపిడీ చేస్తే ఇవాళ మీరు ఏదో ఉడత ఊపుల మాదిరిగా ఏదేదో పై ఏ అధికారులైతే బాధ్యులైనారో ఒక్క అధికారి మీద కూడా మీరు ప్రభుత్వం వచ్చి దాదాపు 25 రోజులు కావస్తుంది. ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోవడం పక్కన పెడితే మరి వారి నేతృత్వంలోనే మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మంత్రులు వాళ్ళను నమ్మి మీరు ఇవాళ మొత్తం డ్యామ్ కాదు 6 పిల్లర్స్ మాత్రమే డైమండ్ కటింగ్ ద్వారా ఇతరత్ర మరమ్మతులు చేసుకునే అవకాశం ఉందనే రీతిలో మీరు ఇవాళ కూనీ రాగాలు తీస్తున్నారంటే అనేక అనుమానాలు ఇవాళ వ్యక్తమవుతున్నాయి. సిబిఐ ఎంక్వైరీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము పార్టీ దానికి వత్తాసు పలికే అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని కూడా దోషులుగానే పరిగణిస్తారని చెప్పి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీని కూడా హెచ్చరిస్తా ఉన్నాను.